శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి అంటే సూర్యుడు 10వ స్థానంలో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు సమాజంలో పరపతి, పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగపరంగా కూడా మంచి స్థాయి పెరుగుతుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంటుంది, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 10వ స్థానంలో రవి ఉండటం అనేది సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే ఆఫీసులో కూడా టాప్ పొజిషన్ లో ఉంచుతుంది. అదేవిధంగా తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి, వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. 10వ స్థానంలో రవి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి సూర్యుడు 10వ స్థానంలో ఉండటం వల్ల కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే బుధుడు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడికి 9, 10 స్థానాలు ఫేవరబుల్ కాదు. మొదటి 5 రోజులు 9వ స్థానం, తర్వాత 5 రోజులు 10వ స్థానం. ఈ రెండు బుధుడికి ఫేవరబుల్ కాదు. కాబట్టి ఏం జరుగుతుంది? తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం ర్యాంకులు రావటం కష్టం. హార్డ్ వర్క్ తో ఖచ్చితంగా ర్యాంకులు వస్తాయి. అలాగే తులారాశి నిరుద్యోగులు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వెళితే జాబులు రావటం కష్టం. బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే లాస్ట్ రౌండ్ వరకు కష్టంతో వెళ్ళి లాస్ట్ రౌండ్ లో కూడా పర్ఫామ్ చేసి నిరుద్యోగులు విజయం తెచ్చుకుంటారు. అంటే మంచి ఉద్యోగం సాధించగలుగుతారు. కష్టపడకుండా ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం ఉద్యోగాలు రావటం నిరుద్యోగుల కష్టం. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యాపారంలో లాభాలు వస్తాయి. మామూలుగా ఎప్పటిలాగా వ్యాపారం చేస్తే లాభాలు ఏవి కనిపించవు. ఎందుకంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు బుధుడి సంచారం వ్యతిరేకంగా ఉంది. ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించిన మంత్రం చదవాలి. గాం గీం గూం గైం గౌం గహ గణేశ మాతృకాన్యాస మంత్రం, శక్తివంతమైన మంత్రం. గాం గీం గూం గైం గౌం గహ రోజు 21 సార్లు చదువుకుంటే అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే గణపతి ఆలయ దర్శనం కూడా ఒకసారి చేస్తే మంచిది. ఆలయంలో కూడా కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి పెడితే మంచిది. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. గణపతికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకుంటే మంచిది. గరిక పోసలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకున్నా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం గాని, లేదా కొన్ని పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం గాని చేసినా బుధుడి బలం పెరుగుతుంది. ఇక కుజుడు తులారాశి వాళ్ళకి 8, 9 స్థానాలలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు అంటే ఆగస్టు 1, ఆగస్టు 2 ఈ 2 రోజుల్లో కూడా 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. దీన్ని అష్టమ కుజ దోషం అంటారు. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వెల్లుల్లిపై తప్పకుండా ఉంచుకొని ప్రయాణం చేయండి. ఎందుకంటే వెల్లుల్లిపై ఉంటే ప్రమాదాలు జరగవు. అది దుర్గా స్వరూపం కాబట్టి ప్రమాదాలు ఆపేస్తుంది. ఆగస్టు 1, ఆగస్టు 2 తేదీల్లో 8వ ఇంట్లో కుజుడు, అష్టమ కుజ దోషం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెల్లుల్లిపై పెట్టుకొని జర్నీస్ చేయండి. తర్వాత 8 రోజులు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10 వరకు కుజుడు 9లో ఉన్నాడు. అది కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి పెద్ద బలం ఉండదు. రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది. అప్పులు తీర్చాలన్నా తీర్చడం డిలే అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావు. బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల
ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు. ఆ సమస్యలు పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, ఆ చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబో కందులు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు ఈ 10 రోజుల్లో పొందవచ్చు. అలాగే శుక్రుడు తులారాశి వాళ్ళకి 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు. 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే మిషన్స్ దగ్గర పనిచేసేటప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బైక్ రేసు, కార్ రేసు ఇలాంటివి పెట్టుకుంటే కూడా ఆ రేసుల్లో ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. యంత్రాల మీద వెళ్ళేవాళ్ళు, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, పొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు అయితే కనిపించవు, సాధారణంగా ఉంటాయి. కళారంగంలో కూడా అంత గొప్పగా అవకాశాలు రావు. 12లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కొన్ని అలసందల పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. వీటిలో ఏం చేసినా శుక్రుడి అనుకూలత పెరుగుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసుకునే 4 గ్రహాల్లో ఒక్క రవి మాత్రమే ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ గా లేరు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి తులారాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు పనులు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నప్పుడు పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క వారం ఒక్కో దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళటానికి అనుకూలమైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం అని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో పని మీద బయటకు వెళితే చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సోమవారం కూడా మంచిదే. అయితే బుధ, గురు, శుక్ర ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. కాలామృతం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని చెప్పారు. దీన్ని వారసుల దోషము అంటారు. ఎవరైనా సోమవారము, శనివారము బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారము, శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారం, బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. చేస్తే పనులు తొందరగా జరగవని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. మరి ఒకవేళ ఖచ్చితంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి? కొన్ని పదార్థాలు తిని మనం పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళకూడని దిక్కు వైపు వెళ్ళకూడని రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆ రోజు ఆదివారం అయితే నెయ్యితో చేసిన పదార్థం ఏదైనా తిని వెళ్ళాలి, లేదా 2 నెయ్యి చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. సోమవారం అయితే కొంచెం పాలు తాగి వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క తిని వెళ్ళాలి. బుధవారం నువ్వులు నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం పెరుగు తిని వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు కొన్ని నోట్లో వేసుకొని లేదా మినపప్పుతో చేసిన పదార్థాలు తిని వెళ్ళాలి. ఇట్లా వారాన్ని బట్టి ఆ పదార్థం తిని గనక మనం పని మీద బయటికి వెళితే వారసుల దోషం ఉండదు. అంటే ఫలానా వారం ఫలానా దిక్కుకు ప్రయాణం చెయ్యకూడదు అని ఉన్నప్పటికీ ఆ దిక్కు వైపు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సమయాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అవి చాలా అద్భుతమైన సమయాలు. అసలు కష్టసాధ్యమైన పని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సమయాల్లో బయటికి వెళ్ళాలి. వాటిలో మొట్టమొదటిది గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో ఆవులన్నీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. సరిగ్గా ఈ టైం ఎప్పుడు ఉంటుందంటే మీరు ప్రతిరోజు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అని ఉంటాయి. సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు మొదలయ్యి సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు కొనసాగే కాలాన్ని గోధూళి ముహూర్తం అంటారు. అంటే కరెక్ట్ గా సూర్యాస్తమయం ఏ టైంకి అవుతుందో ఏ రోజైనా సరే ఆ టైంకి ముందు 12 నిమిషాలు, ఆ టైంకి తర్వాత 12 నిమిషాలు, మొత్తం కలిపితే 24 నిమిషాలు.
ఈ టైంని గోధూళి ముహూర్తం అంటారు. ఈ గోధూళి ముహూర్తంలో మీరు పని మీద బయటికి వెళితే మీ ప్రయాణాలు బ్రహ్మాండంగా అవుతాయి, మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ముహూర్తం గురించి కూడా మనకి కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అదే అభిజిత్ ముహూర్తము. అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వటానికి 24 నిమిషాల ముందు మొదలవుతుంది. మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 24 నిమిషాలు కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నానికి ముందు 24 నిమిషాలు, మధ్యాహ్నానికి తర్వాత 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల కాలాన్ని అభిజిత్ కాలము అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ టైంలో పని మీద బయటికి వెళ్ళినా బ్రహ్మాండంగా విజయం లభిస్తుంది. కాబట్టి గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ పని మీద బయటికి వెళ్ళండి. అలాగే ఒక్కొక్కసారి ప్రయాణాలు అస్సలు చేయకూడని తిథులు ఉంటాయి. అష్టమి నవములు కష్టపు దినములు అంటారు. ఆ రోజుల్లో సహజంగా అందరూ ప్రయాణాలు చేయరు, పని మీద వెళ్ళరు. అంటే యోగం బాగుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా వెళ్ళరు. యోగం బాగున్నప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఒకవేళ యోగం కూడా బాగోకపోతే, అష్టమి నవమి వస్తే చాలా మంది ప్రయాణం చేయరు. అలాగే ద్వాదశి దగ్ధం అంటారు, ద్వాదశి రోజు కూడా చాలా మంది ప్రయాణం చేయరు. అలా చేయకూడని రోజుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు జ్యోతిష శాస్త్రంలో నిర్గమనము అని ఒక విధి విధానం చెప్పారు. దీన్నే నిర్ఘ్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. వాడుక భాషలో నెగ్యం అంటారు. నెగ్యము, నిర్గమనము, నిర్ఘ్యము అంటే అర్థం ఏంటంటే, చేయకూడని రోజుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనకు సంబంధించిన బట్టలు ఏవైనా మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉంచుతాం. ఆ రోజు వచ్చినప్పుడు మనం హాయిగా ఆ బట్టలు తీసుకొని ప్రయాణం చేయొచ్చు. దీన్నే నిర్గమనము, నిర్ఘ్యము, నెగ్యం అనే పేర్లతో పిలుస్తారు. అప్పుడు ఆ దోషం ఉండదు. అందుకే చాలా మంది ముందే స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రయాణం చేయటానికి ముందే బట్టలు పెట్టి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే నెగ్యం పెట్టడం అంటారు. అయితే అలా వేరే వాళ్ళ ఇళ్లలో బట్టలు పెడితే మనం ఆ రోజే ప్రయాణం ప్రారంభించినట్టు అయిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ అలా ఇంకొకళ్ళ ఇళ్లలో మనకు సంబంధించిన బట్టలు పెట్టిన తర్వాత 3 రాత్రులు పూర్తయ్యేలోపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఈ నెగ్గం అనేది పనిచేస్తుంది. కేవలం బట్టలు మాత్రమే కాదు, మనకు సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టచ్చని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కానీ చాలా మంది బట్టలే పెడతారు. ఆ వస్తువులు ఏంటంటే గొడుగు పెట్టుకోవచ్చు. మన గొడుగు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్టే అవుతుంది. మన ఇంట్లో బియ్యం కొన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా గోధూళి ముహూర్తము అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకోండి. ఇలా నెగ్గం పెట్టండి. అంటే చేయకూడని రోజులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజుకు ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు మీ బట్టలు కానీ గొడుగు కానీ బియ్యం కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉంచండి. ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు ప్రయాణం చేసినా మీరు ముందే ప్రయాణం చేసి వెళ్ళినట్టు అవుతుంది. అప్పుడు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.